ఓం నమ శివాయ. నీరు మనకు శాంతిని ఇస్తుంది. మరి జలతత్వం వెనుక ఉన్న శివతత్వం గురించి తెలుసుకుందాం. ఇది ఓం నమ శివాయలోని రెండవ అక్షరం అయినటువంటి మా అక్షరం జలతత్వాన్ని సూచిస్తుంది. ఈ అక్షరాన్ని ఇలా వర్ణించారు. మందాకిని చలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఈ మా అక్షరానికి ఒక చిన్న కథ రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలం భగీరథ మహారాజు తన పితృదేవతలకి మోక్షం కలగాలని, గంగను భూమిపైకి తీసుకురావాలని ఘోరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల తపస్సుతో గంగాదేవి ప్రసన్నమైంది. ఆమె, నేను భూమిపైకి వస్తాను, కానీ నా ప్రవాహం చాలా బలంగా ఉంటుంది, భూమి శక్తిని భరించలేదు అని అంది. అప్పుడు భగీరథుడు పరమశివుణ్ణి ఆశ్రయించి ప్రార్థించాడు. శివుడు తన భక్తిని చూసి కరుణించాడు. గంగ భూమిపై పడకుండా తన జఠాలతో అడ్డుకుంటానని అన్నాడు. గంగ స్వర్గం నుంచి గంగ భూమి వైపు దూసుకు వెళ్ళింది. కానీ శివుడు ఆమెని తన జఠాలతో బంధించి ఆ ప్రవాహం ఆయన తలపై చల్లగా ప్రశాంతంగా ప్రవహిస్తూ పవిత్ర గంగగా మారింది. తర్వాత శివుడు ఆమెను సున్నితంగా విడుదల చేశారు. ఆ గంగ భూమిపై ప్రవహించి భగీరథుని పితృదేవతలకు మోక్ష ప్రసాదించింది. అప్పటి నుంచి శివుడు గంగాధరుడు అయ్యాడు. అంటే తలపై గంగను ధరించినవాడు అని అంటారు. జలం, మన మనస్సు కూడా మృదువుగా ప్రేమతో నిండి ఉండాలి. శివుడిలా మన కోపం, మన భావాలను అదుపులో పెట్టగలిగితే మన జీవితం పవిత్రమైన గంగలా ప్రశాంతంగా ఉంటుంది అని ఈ కథ ద్వారా శివుడు మనకు చెబుతున్న శివతత్వం. ఇదే మా అక్షర వివరణ. జలములా శాంతి, శివుడిలా కరుణ. తర్వాత వీడియోలో సి అక్షర రహస్యం తెలుసుకుందాం. హర హర్ మహాదేవ్.